ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) అమలు మరియు అంతర వేతనం (ఐఆర్) ప్రకటనపై ఇంకా స్పష్టత రాకపోవడం పట్ల నిరాశ వ్యక్తం చేస్తున్నారు. 30% ఐఆర్ ఉగాది పండుగ కానుకగా ప్రకటిస్తారేమో అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఇంకా అధికారిక ప్రకటన రావడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు గడిచిపోయింది. ఈ సమావేశంలో అనేక కేబినెట్ భేటీలు మరియు బడ్జెట్ సమావేశాలు జరిగాయి. కానీ పీఆర్సీ అమలు, ఐఆర్ ప్రకటన లేదా ఉద్యోగుల 35,000 కోట్ల పెండింగ్ బకాయిల చెల్లింపులపై ఎటువంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదు. ఈ బకాయిలు చెల్లిస్తే ఒక్కో ఉద్యోగికి దాదాపు 2-4 లక్షలు లాభం చేకూరే అవకాశం ఉంది. కానీ మొన్న సంక్రాంతికి 1,100 కోట్ల రూపాయలు ఉద్యోగులకు డిఏ/డిఆర్ బకాయిల రూపంలో చెల్లించారు. అవి కూడా పూర్తి స్థాయిలో పెన్షనర్లకు ఇంకా జమ కాలేదు. ఇక పెండింగ్ బిల్లుల జాబితా చూస్తున్నట్లయితే డిఏ బకాయిలు, మెడికల్ బిల్లులు, జీపీఎఫ్ లోన్లు, జేఎల్ఐ లోన్లు, పోలీసు వారి టీఏ బిల్లులు, ఇతర పెండింగ్ బిల్లులైతే పూర్తి స్థాయిలో ఇంకా చెల్లింపులు జరగలేదు. ఇక 2023 జూలై 1 నుండి 12వ పీఆర్సీ అమలు అవ్వాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయడం తక్షణమే అవసరం. అయితే కమిటీ ఏర్పాటుకు కనీసం 1 సంవత్సరం సమయం పడుతుంది. దీంతో ఉద్యోగులకు మరింత ఆలస్యం జరుగుతుంది. గతంలో 2022 జనవరిలో ఐఆర్ ప్రకటించగా ఇప్పుడు కూడా 30% ఐఆర్ ఉగాది కానుకగా ప్రకటిస్తారేమో అని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. డిఏ అప్డేట్ అయినా ప్రకటిస్తారేమో అనే ఆశలు దసరా పండగ సమయంలో ఉండగా అది కూడా జరగలేదు. ఉగాది సందర్భంగా కనీసం 30% ఐఆర్ ప్రకటిస్తే ఉద్యోగులకు ఇది ఒక పెద్ద ఊరటగా మారుతుంది. ఇక ఉద్యోగుల పెండింగ్ అంశాలు చూస్తున్నట్లయితే ముఖ్యంగా పీఆర్సీ కమిటీ ఏర్పాటు కాకుండా ఉండటం వల్ల వేతన సవరణ ఆలస్యం అవుతుంది. డిఏ, పెన్షన్ బకాయిలు, జీపీఎఫ్ లోన్లు వంటి ఆర్థిక అంశాలు పెండింగ్ లోనే ఉన్నాయి. గత సంవత్సరం ఉద్యోగులకు జరిగిన నష్టాన్ని పూరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుచున్నారు. దీనిపై ప్రభుత్వం తీసుకోవాల్సిన ముఖ్య చర్యలు ఏంటంటే పీఆర్సీ కమిటీని త్వరగా ఏర్పాటు చేసి 12వ పీఆర్సీ అమలుకు అవసరమైన చర్యలు చేపట్టాలి. అలాగే ఉద్యోగులు కోరినట్టు 30% ఐఆర్ ప్రకటన చేసి తక్షణమే ఉద్యోగులకు ఆర్థిక సహాయం అందించాలి. పెండింగ్ బకాయిలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసి దానిపై స్పష్టమైన కార్యాచరణ అమలు చేయాలి. అలాగే కేబినెట్ భేటీలో ఉద్యోగుల సమస్యలను ప్రాధాన్యంగా తీసుకోవాలి. ఈ నెలాఖరులో జరగనున్న కేబినెట్ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి కొత్త అప్డేట్ రావచ్చని అంచనా. ఉగాది సందర్భంగా 30% ఐఆర్ ప్రకటించడం ద్వారా ఉద్యోగులకు ఒక సూపర్ గుడ్ న్యూస్ అందించే అవకాశం ఉంది.